రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. కాగజ్ నగర్ పట్టణంలోని అశోక్ కాలనీలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా దుర్ఘటనలో మరణించిన మున్సిపల్ బిల్ కలెక్టర్ శ్రీ లింగంపల్లి నాగేష్ కుటుంబాన్ని పరామర్శించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారికి ఇచ్చిన మాట ప్రకారం ₹1,00,000 చెక్కును వారి సతీమణి లక్ష్మికి అందజేయడం జరిగింది. అలాగే ఇన్సూరెన్స్ క్లెయిముకు పూర్తి సహకారం అందిస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేస్తామని వారికి తెలియజేయడం జరిగింది. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఈర్ల విశ్వేశ్వరరావు, సిందం శ్రీనివాస్, జిల్లా కోశాధికారి అరుణ్లోయ, భాజపా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, రాణి, మాచర్ల శ్రీనివాస్, చిప్పకుర్తి, శ్రీనివాస్, ప్రణయ్, రేహన్, ఆతిక్, మాజిద్, కార్మిక అధ్యక్షులు శంకర్, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్. ఉట్నూర్ మండల కేంద్రంలోని కొమరం భీం కాంప్లెక్స్ ఆవరణలో రాష్ట్ర మంత్రి సీతక్క గారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ యాస్టరిస్క్ గారు శనివారం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఈడీ కళాశాల బాలికల కోసం వసతి గృహం, వికాసం పాఠశాలలో నూతనంగా నిర్మించిన భవనం, బైక్ అంబులెన్స్లతో పాటు మహిళా శక్తి క్యాంటీన్ను మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణ, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌశాలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు.